కాంగ్రెస్ పార్టీ పాదయాత్ర ఈ రోజు ప్రారంభం కాబోతుంది. పరిగి నియోజకవర్గం నుంచి రంగాపూర్ నుంచి ఈ కార్యక్రమం స్టార్ట్ కాబోతుంది. మరి కాసేపట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్లు కూడా ఇక్కడ నుంచి పాదయాత్రగా ఇక్కడ నుంచి స్టార్ట్ కాబోతున్నారు. ఈ కార్యక్రమం సంబంధించి పూర్తి ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా అంతా నేతలంతా కూడా పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేయడం జరిగింది. అంతా కూడా ఇక్కడ నుంచి పాదయాత్రగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అయితే దీనికి సంబంధించి జనహితగా నామకరణం చేసిన ఈ పాదయాత్ర ద్వారా జనంలోకి విస్తృతంగా వెళ్లాలి. ప్రతి ఉమ్మడి జిల్లాలోని ఒక నియోజకవర్గంలో 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేయాలని చెప్పేసి నిర్ణయించారు. ఈ రోజు మొదటి రోజు ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి పరిగి నియోజకవర్గంలోని రంగాపూర్ వద్ద ప్రారంభమై 10 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసిన తర్వాత అక్కడ స్టాప్ చేయబోతున్నారు. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ ప్రభుత్వం దాదాపు 7.5 సంవత్సరం అవుతుంది కాబట్టి ఈ సంవత్సరాల కాలంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమైనాయో వాటన్నిటి కూడా జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి ఉంది. దీనికి సంబంధించి విస్తృతంగా వివరించేందుకు కూడా చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా వరుసగా ఈ మొత్తం ఉమ్మడి జిల్లాల వారీగా వివరించేందుకు కూడా ముందుకెళ్తున్న పరిస్థితి అయితే ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఉమ్మడి జిల్లా వారీగా నియోజకవర్గాన్ని కూడా చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ అంశానికి సంబంధించి కూడా ఎమ్మెల్యేలంతా కూడా ఇక్కడ ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎమ్మెల్యేలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మళ్ళీ కూడా స్థానిక సంస్థలు మరియు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఈ రోజు జనహిత కార్యక్రమం చేస్తారు కదా, ముఖ్య ఉద్దేశం ఇక్కడ సపోర్ట్ అవుతుంది. ఈ రోజు ప్రధానంగా ఇక్కడ ఉండేటువంటి పాదయాత్ర గడిచిన 1.5 సంవత్సరాల్లో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఒక్క నిమిషం పరిగి ఎమ్మెల్యే ఉన్నారు. పరిగి ఎమ్మెల్యే గారు చెప్పండి, ఈ రోజు ఎక్కడెక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ దాకా చేస్తున్నారు, ఏ కార్యక్రమంలో ఏమేమి కార్యక్రమాలు ఉంటుంది? మన తెలంగాణ పీసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ గారు, అదేవిధంగా పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు ఇప్పుడే చిల్కూరు బాలాజీ టెంపుల్లో పూజా కార్యక్రమం నిర్వహించుకొని ఇక్కడ రంగాపూర్ నా పరిగి నియోజకవర్గానికి పూర్వ రంగారెడ్డి జిల్లాకి ఇక్కడ చేశారు. మా గౌరవ శాసనసభ్యులమంతా ఇక్కడ ఉన్నాం. మల్లెడ్డి రంగారెడ్డి గారు ఇబ్రాహీంపట్నం నుంచి, తాండూరు నుంచి కూడా మనోహర్ రెడ్డి గారు, పర్ణికారెడ్డి గారు, నారాయణపేట మా పక్క నియోజకవర్గం, అదేవిధంగా రాజ్ ఠాకూర్ గారు కూడా ఈ కార్యక్రమానికి కోఆర్డినేటర్ గా ఉన్నారు. అందరూ కూడా ఇక్కడికి ఇచ్చేసి వారి యొక్క దిశ ఏంటంటే మన దేశానికి కాంగ్రెస్ పార్టీ సత్యాగ్రహాల ద్వారానే స్వాతంత్రం తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ వచ్చింది. తెలంగాణ రాష్ట్ర సాధనకు నేడు పచ్చి మంచులు తీసుకోకుండా పరిగి బస్టాండ్ దగ్గర 3 రోజులు అమరనాథ దీక్ష చేసిన నన్ను అరెస్ట్ చేసి నిజాం హాస్పిటల్ లోపల అడ్మిట్ చేసిన. పాదయాత్రలో మొత్తం ఎన్ని కిలోమీటర్లు పాదయాత్ర చేయబోతున్నారు? ఈ రోజు షెడ్యూల్ ఎట్లా ఉంటుంది, రేపు ఏ విధంగా ఉండబోతుంది? ఈ రోజు 31వ తేదీ రోజు ఇప్పుడు ఇంకో 10-15 నిమిషాల్లో పీసీసీ అధ్యక్షులు గారు వస్తున్నారు, మా ఇన్ఛార్జ్ గారు వస్తున్నారు. రాగానే పాదయాత్ర ప్రారంభించి ఒక 8-9 కిలోమీటర్ల పాదయాత్ర, పరిగిలో కూడా 1 కిలోమీటర్ ఉంది. అప్రాక్సిమేట్లీ 10 కిలోమీటర్స్ పాదయాత్ర పరిగి నియోజకవర్గంలో పరిగి టౌన్ లో ఇక్కడ రంగాపూర్ గ్రామం నుంచి స్టార్ట్ చేసి ఈ పాదయాత్ర కొనసాగుతుంది. మార్గ మధ్యంలో మన ఇందిరాగాంధీ గారి స్టాచ్యూ, మహాత్మా గాంధీ గారి స్టాచ్యూ, బాబాసాహెబ్ అంబేద్కర్ స్టాచ్యూస్ ఉంటాయి. అవన్నీ కూడా పూలదండలు లేసి ఒక ముగింపు సమావేశాన్ని ఒక దిశ రంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాల నుంచి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా పరిగికి వస్తుంది. ఒక దిశ నిర్దేశం చేసి రేపు ఒక శ్రమదానం కార్యక్రమం ఉంటది. ఒక ట్రైబల్ స్కూల్ లోపల విద్యార్థులకు చెట్లు పెట్టి పర్యావరణం గురించి వాళ్ళకి తెలియజేసి భవిష్యత్తు గురించి తెలియజేసే కార్యక్రమం ఉదయం 7 గంటలకు స్టార్ట్ చేస్తాం. అది 8-9 గంటల వరకు కార్యక్రమం ఉంటుంది. తర్వాత ఆఫ్టర్ బ్రేక్ఫాస్ట్ మేధోమదన కార్యక్రమం ఉంటది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా అయితే 6 గ్యారంటీలు ఇచ్చి ప్రజలకు ఎంతైతే చేరువైందో ఇంకా మనం ఏం చేస్తే ప్రజలకు చేరువైతామన్న ఉద్దేశంలో మా కాంగ్రెస్ పార్టీ క్యాడర్ తో ముఖాముఖి చర్చ మీనాక్షి నటరాజన్ గారు, మా పీసీసీ అధ్యక్షులు, మేమంతా కూడా మాట్లాడతాం, వాళ్ళకి అవకాశం ఇస్తాం. వాళ్ళు మాట్లాడి వాళ్ళ సలహాలు సూచనలు తీసుకొని ఇంకా ప్రజలకు దగ్గరయ్యే విధంగా కాంగ్రెస్ పార్టీ ఆలోచన చేస్తుంది. దాంట్లో భాగంగానే ఈ యొక్క జనహిత పాదయాత్ర కార్యక్రమాన్ని తీసుకున్నాం. మొత్తం మీద జనహిత కార్యక్రమం ద్వారా జనంలోకి వెళ్లడంతో పాటు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను దిశ నిర్ణయించడంతో పాటు ముఖ్యంగా 7.5 కాలంలో ప్రభుత్వం చేసిన ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో వాటిని జనంలోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ కార్యక్రమం జనహిత కార్యక్రమాన్ని ఉపయోగించుకుంటామని కూడా చెప్తున్నారు.